రైతు సోదరులందరికీ నమస్కారం. మాది జులూరుపాడు మండలం పాపకుల గ్రామం. మేము విత్తనాల వ్యాపారం గత 10 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాం. మేము అజిత్ సీడ్స్ వారిది ఆయుక్త అనే వెరైటీ తెలంగాణ సీడ్స్ నాగరాజు గారి దగ్గర నుంచి తీసుకొచ్చినామండి. మేము డెమో పర్పస్ ఒక 5 కిలోల వరకు ఇచ్చారు మాకు. మేము రైతులందరికీ తలా 10 ప్యాకెట్లు లెక్క ఇచ్చామండి. మేము ఫీల్డ్ డేస్కి వెళ్ళినప్పుడు రైతులందరూ మంచిగా ఉందని చెప్పారు. కానీ తేజ సెగ్మెంట్ అని చెప్పేసి చిన్న తక్కువ అచ్చు పెట్టుకున్నారు. అదే కొంచెం పెద్ద అచ్చు పెట్టుకుంటే ఇంకా కాయ చెట్టు కనుక బాగా చెట్టు కట్టి ఇంకా దగ్గర కాపు వచ్చేది, ఇంకా బాగుండేది. ఇదంతా రొట్ట బెరగకుండా ఉండేది. బాగా ఈ కాయ సైజు కనుక బాగుందండి, కలర్ ఉంది. కింద కాయ కూడా మచ్చ కనుక ఏమీ లేదండి. కింద కూడా కాయ సైజు ఉంది, బాగా సైజు ఉంది. ఇది దాదాపుగా నాకు తెలిసి అయితే 4.5 అడుగుల వరకు అయితే హైట్ వచ్చిందండి. ఇది కింద నుంచి పైదాకా దగ్గర కాపు ఉందండి, చిక్కట కాపు. ఒక్కొక్క గనుపుకి వచ్చేసి ఒక్కొక్క కాయ కాకుండా 2 కాయలు 3 కాయలు వేసిందండి. పువ్వు దగ్గరకు వచ్చిందండి. ఇది ఫస్ట్ కటింగ్ అయితే ఎకరానికి వచ్చేసి ఒక 10 క్వింటాల వరకు తెగిందండి. ఇంకా బాగా చెట్టు గమ్మి బాగా ఇంకా అల్లుకుపోయిందండి. బాగా రెండో కాపుకి అయ్యేటప్పటికల్లా మార్చి ఎండింగ్ అవుతుంది. ఇది ఈ విత్తనం అయితే మీకు అందుబాటులో జులూరుపాడు మండలం ఆర్కే ఏజెన్సీలో దొరికింది. ఇంకా మీకు దగ్గరలో కావాలంటే ఖమ్మం శివాలయం దగ్గర తెలంగాణ సీడ్స్ నాగరాజు గారు అందరికి తెలిసే ఉంటుంది, మీ అందరికి తెలిసే ఉంటుంది. అక్కడైతే మీకు నాణ్యమైన విత్తనాలు సరసమైన ధరలకు దొరుకుతాయండి. ముందుగా రైతు సోదరులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు మనం ఖమ్మం జిల్లాలో అయిన తల్లాడ మండలం మల్లారం గ్రామంలో పసుపులేటి వెంకటేశ్వర గారి తోటలోకి వచ్చామండి. ఈ రైతు వచ్చేసేసి మన పాపకోల ఆర్కేఎన్సీ షాప్లో నుంచి అజిత్ కంపెనీ వారి ఆయుక్త మిరపత్రం తీసుకొచ్చారండి. ఈ కంపెనీ వచ్చేసి సుమారు 40 సంవత్సరాల కంపెనీ అండి. R&D ఉన్న కంపెనీ, MNC కంపెనీ అండి. పరిశోధనాత్మకంగా కొన్ని వందల రకాల విత్తనాలు ఉన్నాయి ఈ కంపెనీలో వచ్చేసి. గత 2 సంవత్సరాల నుంచి మనకు ఆయుక్త వెరైటీ డెమోస్ ఇచ్చారు. గత సంవత్సరంలో మనం 2 కేజీలు సుమారు విత్తనాలు అమ్మామండి. ఈ విత్తనం వచ్చేసి బర్లగూడ గ్రామం, మహిబాద్ గ్రామంలో, వైరా గ్రామంలో ఫీల్డ్ డేస్ పెట్టడం కూడా జరిగిందండి. అదేవిధంగా ఈ రైతుకు వచ్చేసి మనం 10 ప్యాకెట్లు ఇవ్వటం ఆర్కే షాప్లో జరగటం జరిగిందండి. ఈ విత్తనం వచ్చేసి చాలా బాగుందండి. ఇప్పుడు రైతు సోదరుడి మాటల్లో మనం విందామండి. వెంకటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నారా? అదే విత్తనం మరి మీ అబ్బాయి కొట్లో తెచ్చారు కదా ఆయుక్త అజిత్ వాళ్ళది, ఎలా ఉందండి ఇప్పుడు ఈ విత్తనం? అయితే బాగుందండి బాబాయ్. విత్తనాలు తీసుకొచ్చినావు నా దగ్గర నుంచి, ఎట్లుంది దిగుబడి? ఎట్లుంది? హైట్ ఎంత వచ్చింది? హైట్ 6 అడుగులు ఉంది. కాయ సైజు కూడా బాగానే ఉంది. దగ్గర కాపా దూరం కాపా? దగ్గర కాపు. ఒక కోత కోసాం. చెట్టుకి ఎంత పెట్టినవచ్చు? అచ్చు అడుగు పెద్ద పెట్టుకుంటే బాగుంటుంది. అడుగు పెట్ట 2 వైపులు 30 పెడితే 40 కూడా వచ్చింది. వెరైటీ బాగుందండి. కాయ దగ్గర ఒక కోత కోసాం, 10 క్వింటాలు వచ్చింది. రెండో కోత మళ్ళీ 10 వచ్చింది. మూడో కోత కూడా 10 వచ్చింది. 3 కోతలు 30 వస్తుంది. రైతులు సోదరులందరిలో కూడా మంచిగా వెరైటీ పెట్టుకోవచ్చు అండి. నాణ్యతగా బాగుంది, తాళ్ళు లేదు. వెరైటీ బాగుందండి. నా మీద పైన హైట్ ఉంది. 6 కట్టలతో బండి చేయొచ్చు అండి. ఈ వెరైటీ పచ్చి రొట్టె వేసుకొని వెరైటీగా మంచి మందులు కొట్టుకుంటే 30 నుంచి 35 వచ్చిందండి. 30 పెడితే 40 క్వింటాలు వచ్చేది సార్. రైతులందరూ కూడా గమనించి విత్తనం పెట్టుకోవచ్చు. కాయ అంత బాగుంది, గింజ కూడా బాగుంది, తాళ్ళు లేదు. వెరైటీ బాగుందండి. కాయ జంపు ఉంది, నల్లికి కూడా తట్టుకుంటుంది. ఇదే విత్తనం వచ్చే సంవత్సరం 5 ఎకరాలు వేస్తున్నాం. మీరందరూ కూడా గమనించి విత్తనం ఆలోచించి పెట్టుకోండి. రైతులకి అందుబాటులో ఉంటుందండి షాపు. ఫర్దర్గా మీరు తీసుకునే విత్తనాలు కూడా ప్రతి ఒక్క రైతుకి మేము మళ్ళీ వెళ్ళి ఫీల్డ్ డేస్ కనుక చూడటం కానీ, లేకపోతే మొలక శాతం కానీ అవన్నీ చూసుకునే బాధ్యత మాదే అండి. మేము ఒక 10 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం. రైతులు మాకు బాగా టచ్లో ఉన్న రైతులు చాలామంది ఉన్నారు. మా గురించి అందరికీ తెలుసు అండి. మీరు కూడా మాకు సహకరించి ఈ విత్తనాలు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అండి. మేము అన్ని రకాల విత్తనాలు అమ్ముతామండి. వాటితో పాటు అజిత్ సీడ్స్ వారిది ఈ ఒక 50 ప్యాకెట్లు నాకు ఇచ్చారండి. మేము కొంచెం మంచి ఫార్మర్ తెలిసిన ఫార్మర్స్కి ఇచ్చినామండి. తలా 10 ప్యాకెట్లు ఇచ్చినాం. ఈ అందరినీ కలిసినామండి. అన్ని తోటలు అయితే బాగున్నాయి. ఇప్పుడు వరకు చెప్పుకునే విధంగా మల్లారం గ్రామంలో ఉన్నామండి. మన పాపకోల ఆర్కేఎన్సీ రామకృష్ణ గారికి మనం 50 ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. మన కంపెనీ వాళ్ళు ఏంటంటే మనం 2 సంవత్సరాలు డెమో ఇచ్చిన తర్వాతకి లాస్ట్ 2 కిలోలు సీడ్ రావడం జరిగింది. ఆ 2 కిలోలు ఏంటంటే అన్ని ఏరియాలు స్ప్రెడ్ చేయమని కంపెనీ జడ్డం పాండు గారు చెప్పడం వరకు వాళ్ళ మాటల మేరకు మనం కూడా జులూరుపాడు 50 ప్యాకెట్లు ఇచ్చాం. 50 ప్యాకెట్లు కూడా ఆ రోజు చెప్పిన విధంగా ప్రతి రైతుకి 10 ప్యాకెట్లకు 5 సెలెక్ట్ చేసుకొని ఇచ్చాము. వెంకటేశ్వర గారు ఒకరికి ఇచ్చాము. ఇక్కడ
అనంతారం ఒకటి, గానుగుపాడు ఒకటి, పాపకొల్లో ఒకటి, తల్లాడ రాజపాలెంలో ఒకటి జరిగిందండి. ప్రతి విలేజ్లో కూడా అనుకున్నాక రిజల్ట్ ఎక్కువ ఉంది. ఈ వెరైటీ అయితే ప్రతి రైతు సోదరుడు కూడా మినిమం 30 అచ్చు పెట్టుకొని వేసుకుంటాం వల్ల మీకు 30 నుంచి 35 క్వింటాలు తేలిగ్గా దిగుబడి వస్తుందండి. మల్లారం పసుపులేటి వెంకటేశ్వర అండి వీళ్ళ తోటలోనే మనం ఉన్నదండి. మల్లార గ్రామంలో ఈ రైతు సోదరుడు ఈ సంవత్సరం చాకిరి కూడా ఏంటంటే ఎక్కువ చేసుకోవటం, కొద్ది దగ్గర పెట్టడం వల్ల కొద్ది మైనస్ అయింది. కానీ పెద్ద అచ్చు పెట్టుకున్నట్టయితే తేలిగ్గా ఈ రైతు మాటలు 30 నుంచి 40 క్వింటాలు వస్తుందండి. ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ కటింగ్ 10-12 క్వింటాల వరకు పండుకాయ కోసాడు, అమ్మటానికి సిద్ధంగా ఉంది. ప్లస్ ఇప్పటివరకు కూడా ఈ తోటలో కింద పండుకాయ అదే విధంగా ఉంది, పైన పచ్చికాయ ఉంది, పైన ఫ్లేవరింగ్ కూడా ఉందండి. కాయలో కూడా గింజ శాతం ఎక్కువగా ఉండటం వల్ల కూడా తూకాన్ని బాగా వస్తుంది. ఈ వెరైటీ వచ్చేసి అజిత్ కంపెనీ వారి ఆయుక్త అండి. ఆయుక్త అన్న రకం ఏంటంటే మనకు నెక్స్ట్ ఇయర్ వచ్చేసేసి మనం ఫీల్డ్ డేస్ ఇప్పుడు ఆయుక్త వెరైటీ మీద దగ్గర 5-6 చోట్ల ఫీల్డ్ డేస్ జరగడం జరిగింది. మనం బర్లగూడ గ్రామంలో ఫీల్డ్ డేస్ పెట్టాము, మైబాద్లో పెట్టాము, బర్లగూడెం దగ్గర కొత్తదండ ఒక విలేజ్లో పెట్టాము. ఇప్పటికే సుమారు ఈ వెరైటీ వచ్చేసి 5 నుంచి 6,000-7,000 మంది రైతు సోదరులు అందరూ వచ్చి తోట చూడటం జరిగిందండి. ప్రతి రైతు సోదరు కూడా మాకు 10 ప్యాకెట్లు 20 ప్యాకెట్లు అడుగుతున్నారండి. మేము అందరికీ సప్లై చేయాలి కనుక మీరు ఎవరెవరికి ఎన్ని ప్యాకెట్లు కావాలన్నది స్క్రీన్ మీద మా నెంబర్ ఉంటుందండి. ఫోన్ చేసి దయచేసి మీకు ఎవరికి ఏది కావాలని తీసుకోగలరు. ఇంకోటి ఏంటంటే ఈ వెరైటీ అజిత్ కంపెనీ అన్నది తెలియదండి. 40 years కంపెనీ. ఈ కంపెనీలో పత్తి గింజలు, మొక్కజొన్న, కూరగాయ విత్తనాలు, వరి అన్ని రకాలతో పాటు మిర్చి విత్తనాల్లో హైయెస్ట్ క్వాలిటీ అండి అజిత్ కంపెనీ ఆయుక్త అండి. రైతు సోదరులందరూ గమనించి ఆయుక్త వెరైటీ వేసుకోవాల్సింది కోరుకుంటున్నాం. రైతు సోదరులందరికీ మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు, ధన్యవాదాలండి.